ఓ పితృదేవ ఋషయ అంటూ వచ్చినటువంటి దేవతలు ఋషులు రాజర్షులు మహర్షులు వీళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు ఆ ప్రజలకి ఆ పైవాక్యాలు చెప్పిన తర్వాత ఈ వచ్చినటువంటి పితృదేవతలకి ఋషయ వీళ్ళందరినీ కూడా ఆయన చూస్తూ అమలాహ, స్వామి మీరందరూ కూడా అమలాహ, మీరు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, మీ శరీరం అంతా కూడా తపస్సు చేత తరువాత ధ్యానం చేత జ్ఞానం చేత మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వ్యవస్థలతో ఉండేటువంటి యూయం మీరు తత్ దానిని ఆమోదించండి. నేను పైన చెప్పాను కదా, రాజధర్మం అంటే ఏమిటి, రాజు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పాను, ప్రజలు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పాను. ప్రజలు పాపం చేస్తే రాజుకి సుఖం కాదు, అదేవిధంగా రాజు పాపం చేసిన ప్రజలకి సుఖం కాదు. కాబట్టి ప్రజలు మంచి ధర్మాన్ని ఫాలో అయినట్టయితే రాజుకు పుణ్యలోకాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు కానీ అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు ఆ పాపఫలం ఈ రాజుకి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు మిగతా వాళ్ళు కూడా దోషయుక్తమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఈ గృహ యజమానికి ఈ పాప ఫలం తగులుతుంటుంది. అతి సింపుల్ ఉదాహరణ మామూలుగా మనం చూసామనుకోండి, ఎవరైనా కుర్రాడు అల్లరి కుర్రాడు ఉన్నాడు వాడు ఇంట్లో ఊళ్ళో వెళ్ళి అన్ని గొడవలు అవన్నీ చేసుకొచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు లేకపోతే ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఏం పిల్లని కన్నావయ్యా బుద్ధి ఉందా లేదా అని చెప్పి వీడు మంచివాడైనా వీడిని అంటూ ఉంటారు. కాబట్టి ఒక సిస్టంలో మనం పనిచేస్తూ ఉండేటువంటి సందర్భంలో సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా కాన్షియస్గా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు, ఆఫీసుల్లో ఎలా చేయాలి, గుళ్ళో ఎలా చేయాలి, ఇంట్లో ఎలా చేయాలి, మార్కెట్లో ఎలా చేయాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ చేత ఆ పనులు చేసినట్లయితే అది గృహ యజమానులకు కానీ అధికారులకు కానీ వీళ్ళకి పడుతుందని చెప్పాడు చూసారా. అటువంటి నేను పైన చెప్పినటువంటి మాటల్ని పితృదేవ ఋషయ అమలాహ యూయం తత్ అనుమోదధ్వం నేను ఈ విధంగా పైన చెప్పినటువంటి వాటిని మీరు అందరూ కూడా ఆమోదించండి స్వామి. ఎందుకు మిమ్మల్ని నేను ఆమోదించమంటున్నాను అంటే ఎందుకంటే కర్తు చేసేటువంటి వాడికి, అంటే ఈ ధర్మకార్యాలు చేసేటువంటి దోషరహితమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళకి, తరువాత కర్త ఎవడైతే కర్త అని అనుకుంటాడో ఆ కర్తకి అంటే ఏమిటి, అక్కడ ప్రజలతో సహా పరిపాలకుడితో సహా అందరికీ కూడా కర్త శాస్తు, ఈ ధర్మాన్ని ఎవరైతే ఉపదేశించారో ఇది తప్పు ఇలా చెయ్యకూడదు, ఇది ధర్మం ఇది అధర్మం ఇలా ఉండకూడదు అని ఎవరైతే శాస్తు ఉపదేశించారో, తరువాత అనుజ్ఞాతు ఈ చెప్పినటువంటిది కరెక్టే అని చెప్పి అనుమోదించాడో, ఎవరైతే దాన్ని అనుజ్ఞాత తెలుసుకుని దాన్ని ఆ మంచిదే అని అంటారో, మీలాంటి మహానుభావుల దగ్గర నుంచి సామాన్యమైనటువంటి వాళ్ళు వరకు కూడా అవును చెప్పింది కరెక్టే ఈ విధంగానే ఉండాలి అని చెప్పి ఒప్పుకునేయడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు మరణించిన తరువాత తత్ ఫలం తుల్యం, దాని యొక్క ఆ ఫలం అంటే చేసేటువంటి వాడికి ఆ చేసిన శాస్త్రం ఉపదేశించినటువంటి వాడికి ఈ రెండింటినీ కూడా ఆమోదించినటువంటి మీలాంటి మహానుభావులకి కూడా ఈ పుణ్యం అంతా కూడా తుల్యం తత్ ఫలం అందరికీ కూడా సమానంగా వస్తుంది. కాబట్టి ఐ వాంట్ యువర్ యాక్సెప్టెన్స్, నేను చెప్పింది కరెక్టా కాదా, నేను చెప్పింది ధర్మమా కాదా అనేటువంటి దాన్ని దేవ పితృ ఋషయో యూయం అనుమోదధ్వా, మీరు అనుమోదించండి స్వామి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడయ్యా అనేటువంటి విశేషాన్ని పృథు చక్రవర్తి ఆ మహాత్ముల్ని కోరాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తి
సత్రయాగం కోసం అని చెప్పి ఆయన దీక్ష వహించి చేతిలో దర్భలు ధరించి కృష్ణార్జునం ధరించినటువంటి వాడై అక్కడ ఉండేటువంటి ఆ సభాసదులందరినీ కూడా చూస్తూ ఏమన్నాడంటే, భద్రం, మీ అందరికీ కూడా మంగళములగుగాక అన్నాడు. అందువల్ల అంటే సభలో ఉండేటువంటి సందర్భంలో సాధారణంగా మహాత్ములైనటువంటి వాళ్ళు, యజమానులైనటువంటి వాళ్ళు 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టకుండా భద్రమగుగాక, మంగళమగుగాక అని అంటారు. అది శాస్త్రం. సాధారణంగా మామూలుగా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ మరొకరు కానీ వాళ్ళు వచ్చారనుకోండి, ప్రజలను వాళ్ళని చూసి దండం పెడతారు. 2 చేతులు పైకెత్తి దండాలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది సరే, వాళ్ళు సామాన్యమైనటువంటి మానవులు కాబట్టి. అదేవిధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు, పైఠాధిపతులైనటువంటి వాళ్ళు, మఠాధిపతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వచ్చినటువంటి సభాసదులకి నమస్కారం పెట్టడం అనేటువంటిది శాస్త్ర నిషిద్ధం కాబట్టి తాను భద్రమగుగాక, సదస్సులందరికీ కూడా భద్రమగుగాక అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన ఆ విధమైనటువంటి పలకరింపుతో పృథు చక్రవర్తి చేసిన తరువాత, నన్ను మహర్షులు ఈ సామ్రాజ్యంలో ప్రజాపాలకులుగా నియమించారు. నేనేమో దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టులని రక్షిస్తూ తర్వాత 2 అయ్యాయి. ఇక 3వది ప్రజలకి కావలసినటువంటి జీవికను అంటే వృత్తులను, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటాం మామూలుగా, అటువంటి దానిని నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తదా ఇంకా 4వది ఏం చేస్తాను అంటే, సేతుషు స్థాపిత పృథుకు ఎవరు ఏ ధర్మాలనైతే ఆచరించాలో ఆయా ధర్మాలను ఆచరించడానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని స్థాపిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా పోలీస్ వ్యవస్థ ఉందనుకోండి, ఆ పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు పోలీసు ఏదో రక్షక భటులు రక్షిస్తూ ఉండాలి, గొడవలు రాకుండా చూడడం, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరుగా ఉంటాయి. అదేనమాట సేతుషు అంటే ధర్మ మర్యాదలయందు పృథక్ వేరువేరుగా స్థాపిస్తాను నేను. వేరువేరుగా అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఆయా విధులు, సేతుషు అంటే ఆ ధర్మాన్ని, ఆ మర్యాదని, ఆ డీసెన్సీని కూడా వాళ్ళు, అందుకని సేతుషు అనేటువంటి దానికి ధర్మము మర్యాద ఈ 2 కూడా అంటే ది డ్యూటీ యు ఆర్ అసైన్డ్ విత్ అండ్ అట్ ది సేమ్ టైం విత్ కర్టసీ అండ్ డీసెన్సీ అండ్ డెకరం అనేటువంటి ఆ 2టిని కూడా నేను స్థాపిస్తాను అని చెప్పాడు. ఈనాటి కాలంలో మనకి అవి ఏం కనిపించో వదిలేయండి. ఇది అయిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే, తస్యమే తదనుష్ఠానాద్ ఆద్యానాహుర్బ్రహ్మవాదినః లోకాస్యుః కామసందోహ యస్య తుషతి దిష్టదృక్. తదనుష్ఠానాత్ అట్టి ధర్మాన్ని అనుష్ఠించడం వల్ల, తస్య అట్టి మే నాకు కామసందోహ కోరికలు ఈడేరే లోకాహ లోకులు స్యుహు కలుగును. నేను నా ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాను. ఐ ఫాలో మై ఓన్ ధర్మ. నాకు ఏ ధర్మం అయితే నిర్దేశింపబడిందో ఆ ధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ ఉన్నాను. ఇలాగా స్వధర్మానుయాయులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా వారి వారి యొక్క అనుష్ఠానాన్ని, వాళ్ళ ధర్మాలని వాళ్ళు అనుష్ఠింటూ ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది అనేటువంటి చెప్తూ ఆయన, నేను నా ధర్మాన్ని అనుష్ఠించు, రాజుగా నేను చేయాల్సిన ధర్మాన్ని అనుష్ఠింటున్నప్పుడు, అదేవిధంగా ప్రజలందరూ అనుష్ఠించేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కామసందోహ ఈడే లోకాః, కోరిన కోరికలన్నీ కూడా కామసందోహ కోరికలు ఈడేరుతాయి. అవన్నీ కూడా ఎవరికి? లోకాహ లోకులకు, స్యుహు కలుగును. లోకులందరికీ కూడా ధర్మాచరణ చేయడం వల్ల వాళ్ళ కోరికలు వాళ్ళకి తీరుతూ ఉంటాయి. ఎందుకంటే ధర్మం చేస్తే ధర్మం రక్షిస్తుందని కదా, ధర్మో రక్షతి రక్షితః అన్నారుగా. కాబట్టి అని బ్రహ్మవాదినః, బ్రహ్మవాదులు యాన్ ఈ లోకాల్లో ఆహుహు చెప్పారు. వాళ్ళు బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు అంటే పరబ్రహ్మస్వరూపాన్ని
సాక్షాత్కరింపజేసుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందినటువంటి బ్రహ్మవాదిన ఆహుహు అది చెప్పారు వాళ్ళు. ఏమిటి వాళ్ళు చెప్పినటువంటి విషయం అంటే స్వధర్మాచరణం చేయాలి, ధర్మాన్ని మీరకూడదు, ధర్మబద్ధంగా జీవులందరూ కూడా జీవితాల్ని గడపాలి అని చెప్పి బ్రహ్మవాదిన యాన్ ఈ లోకంలో ఆహుహు చెప్పారో యస్య ఏ నాకు అదే దిష్టదృక్ అదే విషయాన్నే నాకు దిష్టదృక్ కర్మసాక్షి అయినటువంటి ఆ పరమాత్మ నాకు ప్రసన్నుడై నాకు ఆ విధమైనటువంటి మనస్థితిని ఇచ్చాడు. కాబట్టి నాకు కూడా ఈ లోకాలు అంటే పుణ్యలోకాలు నాకు లభిస్తూ ఉంటాయి, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకు కూడా అవి లభిస్తూ ఉంటాయి అని చెప్పి పృథు చక్రవర్తి పుణ్యలోక ప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది అంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల మాత్రమే అది కలుగుతూ ఉంటుంది. ఈ విషయం ఎవరో నోటికొచ్చినట్టు చెప్పింది కాదు, బ్రహ్మవాదిన ఆహుహు పరబ్రహ్మాన్ని అనుభవించినటువంటి మహాత్ములు చెప్పినటువంటిది ఇది అని చెప్పి ఆ ఇంట్రడక్టరీ రిమార్కుగా ఆయన చెప్తూ ఇంకా తన గురించి అంటే తాను రాజుగా ఏం చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ఎందుకంటే తన పరంగా చెప్పాలి కాబట్టి యా ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగం చ స్వం జహాతి సహ యహ ఏ రాజున్నాడో ప్రజలనందరినీ కూడా ధర్మేషు ధర్మ మార్గములయందు అశిక్షయన్ ప్రవర్తిల్లజేసేటట్టుగా ఉండాలి. రాజుగారిని చూసేటప్పటికీ ఓగో మన అబద్ధం ఆడకూడదు, ధర్మంగా ఏ దోషాలు లేకుండా మన జీవితాలని గడపాలి, ఎక్కడ అవినీతి కానీ అన్యాయం కానీ అధర్మం కానీ కుళ్ళు కానీ కబ్జాలు కానీ ఇవి ఏమీ చెయ్యకుండా ధర్మంగా ఉండాలి అని చెప్పి ప్రజలను అశిక్షయం ప్రజలను ఆ విధంగా అధర్మంగా ప్రవర్తిల్ల చేయకుండా ఉంటూ అది ఉండాలి నెంబర్ 1. తర్వాత కరం ఉద్ధరేత్ ఆ కరం అంటే మామూలుగా ట్యాక్సెస్ అనమాట, పన్నులు అంటాం చూసారు, అవి పన్నులని ఉద్ధరేత్ వసూలు చేస్తూ ఉండాలి రాజు. మొట్టమొదటి ఏంటంటే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో నడిచేటట్టు సిస్టమ్స్ని పెర్ఫెక్ట్ చేయాలి నెంబర్ 1. రెండవది తరువాత ఆ పన్నులు వసూలు చేయాలి. ఇలాగ సహా ఆ రాజు ప్రజానాం శమలం ఇప్పుడు ఇలాగా అలా చేసినట్లయితే ఏ విధమైనటువంటి పాపము రాజుకి అంటదు. ఒకవేళ వారి వద్ద నుండి వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించకుండా అంటే ఏమిటి అశిక్షయన్ అంటే వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించకుండా పన్నులు వసూలు చేశాడు అనుకోండి. ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించాలి నెంబర్ 1. తరువాత తాను పన్నులు వసూలు చేసి ప్రజోపకారమైనటువంటి కార్యాలకి చెయ్యాలి. ఇప్పుడు ఈ రాజే కానీ అశిక్షయన్ అంటే ధర్మ మార్గంలో ప్రజలను నడిపించకుండా ప్రజలను ఇష్టం వచ్చినట్టు వదిలేసి వాళ్ళకి ఏం తోస్తే అది చేసేటువంటి విధంగా చేసినట్లయితే ఆ రాజు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రజానాం శమలం భుంక్తే అప్పుడు ప్రజలు చేస్తారు కదా అవినీతితోనూ అన్యాయంతోనూ దోషంతోనూ చేయకూడనటువంటి పనులు చేస్తూ గుళ్ళల్లో కానీ మార్కెటుల్లో కానీ ఆఫీసుల్లో కానీ సమాజంలో కానీ చెయ్యరానటువంటి పనులు చేస్తూ దోషయుక్తమైనటువంటి పనులు చేసేటువంటి ప్రజలందరికీ కూడా శమలం ఆ పాపం అంటుకుంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ పరిపాలించవలసినటువంటి అధికారి కానీ రాజు కానీ పరిపాలకుడు కానీ ఈలాగ అడ్డదిడ్డంగా పనులు చేసేటువంటి వాళ్ళని ఖరైనటువంటి మార్గంలో పెట్టకపోయినట్లయితే ఈ ప్రజలు చేసినటువంటి శమలం భుంక్తే అనుభవించిన ఈ రాజు తగులుకుంటుంది వాళ్ళ పాపం అంతా కూడా. ఈ రాజుగారు ఎలాగా పాపం చేస్తాడు, ఈ అధికారి ఎలాగా దోషయుక్తమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు.
అదేవిధంగా రాజులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో గృహయజమాని కూడా పనికిరాని పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి. అలా పనులు చేస్తూ ఉండి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తర్వాత అధికారుల కింద ఉండేటువంటి వాళ్ళు రకరకాల కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా దోషయుక్తమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఇలా చెయ్యకూడదు, ఇలా తప్పు, ఇది ఈ విధంగా చదవకూడదు, ఈ విధంగా చదవాలి, ఈ విధంగా చెయ్యాలి, ఈ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి అని చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటే ఆ చేసినటువంటి ప్రజల యొక్క శమలం ఈ అధికారి ఈ రాజు భుంక్తే అనుభవిస్తూ ఉంటాడయ్యా. కాబట్టి అందువల్ల ఇంకా ఏం జరుగుతుందో తెలుసా, భుంక్తే అనుభవిస్తాడు. తర్వాత స్వం జహాతి, తనకు రావలసినటువంటి స్వం, తనదైనటువంటి స్వం, తన యొక్క భగం అంటే భాగ్యం అన్నమాట, సంపద అన్నమాట, శ్రేయస్సు అన్నమాట, అదంతా కూడా జుహాతి పోగొట్టుకుంటాడు. రెండు విధాలుగా వీడికి నష్టం. ఒకటేమిటంటే దోషాలు, ఇష్టం వచ్చినట్టు పనులు చేసేస్తూ ఉంటూ అడ్డదిడ్డమైనటువంటి పనులు చేస్తూ ఉంటే అలా చెయ్యకూడదు అని చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయని, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు ఎందుండేటువంటి మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ లేకపోతే నా చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు కానీ ఏం చేసినా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు రావడమే నాకు గొప్ప, వీళ్ళు నా మాట వినడమే నాకు గొప్ప అనుకుంటూ ఉంటేప్పుడు వాళ్ళు చేసినటువంటి దోషాలు అంటుకుంటాయి. తరువాత ఇలాగ తాను కంట్రోల్ చెయ్యకపోవడం వల్ల స్వం, తన యొక్క భాగ్యం కూడా జోహాతి పోగొట్టుకుంటాడు. ఈ శ్లోకంలో ఉండేటువంటి ధర్మం అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ ధర్మాన్ని బయట ఈయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో చెప్తూ ఉంటారు. కానీ ఉదాహరణకి మామూలుగా ఇప్పుడు అలా ఇంకా చెప్పలేనటువంటి వాడు చెప్పిన ఏదో అలాంటి వాడు ఏదో తప్పు చదువుతున్నారండి, చదవకూడదండి, ఇలా ఉండాలండి, అలా ఉండాలి, నీ మొహం నువ్వు పో, అతను పో, బయటకు గెట్ అవుట్ అన్నారు అనుకోండి. అప్పుడు నేనేం చేయలేనప్పుడు వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి దోషాలు, అక్కడ చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి కలుషితమైనటువంటి పనులు చూస్తూ ఉన్నప్పుడు ఆ దోషం నాకు అంటుకుంటుంది. కాబట్టి నేను అక్కడ దండం పెట్టేసి నేను బయటకు వచ్చేయాలి. ఆ విధంగా చేసేసి ఇంకా ఆ యాస్పెక్ట్ నుంచి మనం బయటపడడం అనేటువంటిది చేతకానటువంటి వాడు, నోరు లేనటువంటి వాడు, సంస్కారవంతుడైనటువంటి వాడు అది చేస్తాడు. అదే కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి వాడు నో యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని చెప్పి శాసించగలిగినటువంటి వాడు ఉంటే ఆ పరిస్థితి బాగుంటుంది. అటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ దోషాలన్నీ కూడా ఈ అధికారులకి, రాజులకి, వీళ్ళందరికీ కూడా అంటుకుంటాయి అని చెప్పి ఆ ధర్మాన్ని చెప్పాడు ఆయన. పృథు చక్రవర్తి విదురా అన్న తర్వాత తత్ప్రజా భర్తృపిండార్థం స్వార్థమేవానసూయవ కురుతాధోక్షజ అధియస్తిర్ హరిహిమేనుగ్రహ కృతః అని ప్రజలను సంబోధిస్తూ చెప్తున్నాడు ఆయన. ఓ ప్రజలారా, తత్ అందువలన అనసూయవ, మీరందరూ కూడా దోషదృష్టి లేకుండా అధోక్షజ ధియ అంటే ప్రత్యక్షాది ప్రమాణాలకు అంటే ఏమిటి, ఇంద్రియాలకు గోచరం కానటువంటి వాడు కదా అధోక్షజుడు శ్రీ మహావిష్ణువు. అటు ఇంద్రియాలకు గోచరం కానటువంటి, ఇంద్రియాల చేత గ్రహింపబడలేనటువంటి ఆ శ్రీహరి యందు ధియ మీకు బుద్ధి కలిగి ఉండండి. మొట్టమొదట మనకి బుద్ధి ఎక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండేటువంటి మనుషుల మీదో, అక్కడ ఉండేటువంటి అధికారుల మీదో, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల మీదో, అక్కడ ఉండేటువంటి ఆకర్షణల మీదో కాదు మన బుద్ధి. ఓ ప్రజలారా, ఆ బుద్ధి దేని మీద, అధోక్షజ ధియ, అధోక్షజుడి యందు బుద్ధి కలిగి ఉండాలయ్యా. తరువాత అలా నిలిపిన తరువాత నేను అధికారినిగా, నేను మీ రాజునిగా, నా మీద మీకు ఎంతో అభిమానం ఉందిగా, కాబట్టి నేను పుణ్యలోకాలను పొందాలి అని మీరు అనుకుంటే, నేను బాగుపడాలి అని మీరు అనుకుంటే మీరేం చేయాలంటే మీ ధర్మాల్ని మీరు సరిగ్గా అనుష్ఠించాలి. మీరు అంటే ఆ లింక్ అన్నమాట, మ్యూచువల్ డిపెండెన్స్. మామూలుగా అధికారం వచ్చేసినంత మాత్రంలో మేము చాలా ఇండిపెండెంటు, మాకు ఇంకా ఈ సిస్టంతో పని లేదు అనుకుంటే లాభం లేదు.
ఆ చేసేటువంటి వాళ్ళ పనులు చేస్తూ ఉంటే ఈ ప్రజలు చేసినటువంటి ఈ కాకారాయుళ్ళు చేసేటువంటి దోషాల వల్ల ఆ అధికారులకి, ఆ రాజులకి, ఆ డైరెక్టర్లకి, ఆ మంత్రులకి వీళ్ళకి ఆ దోషాలు అంటుకుంటాయి. కాబట్టి నేను పుణ్యలోకాలు పొందాలి అంటే మీ ప్రజలారా మీరందరూ కూడా మీ మీ ధర్మాన్ని అనుష్ఠించాలి. భర్తృపిండ అర్థం. భర్తృ అంటే రాజు, కాబట్టి రాజు యొక్క పిండ అర్థం. పరలోకంలోకి వెళ్ళాలి అనుకుంటే స్వహ అర్థం ఏమిటి మీరు చేయాల్సినటువంటి స్వధర్మం మాత్రమే కూరుతా అనుష్ఠించండి. మీ స్వధర్మాలు మీరు బాగా అనుష్ఠించండి. అలా అనుష్ఠించినట్లయితే నేను శిక్షించవలసినటువంటి అవసరం రాదు. నెంబర్ 1, మీరు ధర్మంలో ఉండేటప్పుడు మీరు చేసుకున్నటువంటి పుణ్యం నాకు వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండడం వల్ల, మిమ్మల్ని అనేక విధాలుగా రక్షిస్తూ ఉండడం వల్ల నాకు ఆ పని చేయడం వల్ల నాకు పుణ్యం వస్తుంది. మీరు ధర్మాచరణం చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, నాకు కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు మీ స్వధర్మాన్ని అనుష్ఠించడం వల్ల నన్ను అనుగ్రహించిన వాళ్ళు అవుతారు అని. చూడండి రాజుగారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు మంచి పనులు చేయండి, సరిగ్గా చదవండి, దోషాలు లేకుండా చదవండి. మీరు సరైనటువంటి పద్ధతిలో ఏ విధమైనటువంటి పనులు చేయకూడదో, ఏ విధమైనటువంటి పనులు చేయాలో ఆ పనులు చెయ్యండి అని ఈయనేం చేశాడంటే మే అనుగ్రహ కృత, నా కొరకు అనుగ్రహ కృత, మీరు నా మీద అనుగ్రహించండి అంటున్నాడు. ఇది సంస్కారంగా మాట్లాడడం అనేటువంటి విషయం. ఎందుకంటే శుద్ధం ఆయన ఏ విధంగా మాట్లాడాడు అనేటువంటి మాటలు చెప్పారు కదా. మృష్టం శ్లక్ష్ణం గూఢం విక్లవం, చాలా క్లియర్గా ఏ విధమైనటువంటి వంకర్లు లేకుండా చాలా మృదువుగా పవిత్రమైనటువంటి మాటలతో మీ ధర్మాలను అనుష్ఠించండి. గృహస్థాశ్రమ ధర్మాలలో స్త్రీలు ఏ ధర్మం ఆచరించాలి, పురుషుడు ఏ ధర్మం ఆచరించాలి అనేటువంటి విషయాల్ని చెప్పాలి. ఉదాహరణకి మొన్న స్వామివారు వచ్చేటప్పటికి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలోనున్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే వాళ్ళు నిత్యానుష్ఠానానికే వాళ్ళు ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఇస్తారు. నిత్యానుష్ఠానం అయిన తర్వాతే వాళ్ళు ఇంటర్వ్యూల్లో కానీ మరొకటి కానీ ఉంటుంది. అదేవిధంగా మన రామాయణం కానీ చూసినట్లయితే, భాగవతం చూసినట్లయితే శ్రీకృష్ణాది అవతార పురుషులు కూడా ప్రాతఃసంధ్యం, సాయం సంధ్యం, ఆధ్యాత్మిక సంధ్యం చేయడం, అనుష్ఠానం చేయడం అనేటువంటి విషయాలు చేసిన తర్వాతే చేస్తూ ఉంటారు. అదేవిధంగా పర్వదినాలలో ఏదో పౌర్ణమి నాడు ఈ గృహిణులైనటువంటి వాళ్ళు ఏకాదశులు లాంటి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో దీపాలు పెట్టుకుని, సంధ్యవేళ ఇంట్లో దీపాలు పెట్టుకుని కిట్టి పార్టీలకి వెళ్ళాలి. కానీ ఇంట్లో దీపాలు పెట్టకుండా కిట్టి పార్టీలకి లేకపోతే ఇంకొక దానికి వెళ్ళిపోవడం అనేటువంటిది దోషం అవుతుంది. ఆ దోషం వాళ్ళనే కాకుండా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆ దోషం అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ చెయ్యడం ఇంపార్టెంట్. అందువల్ల భాగవతం చెప్పినా సరే, శాస్త్రం చెప్పినా సరే, పీఠాధిపతులు చెప్పినా సరే చాలా బాగా చెప్పారండి. మా ఊళ్ళంతా పులకరించిపోయింది వాళ్ళని చూస్తూ ఉంటేనే. కానీ సాయంత్రం దీపాలు పెట్టకుండా కిట్టి పార్టీలకి, హోటల్లో వాటికి వెళ్ళిపోతూ ఉంటాం. మాకు మాటలకే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటువంటి ఆత్మవంచన చేసుకోకూడదు అని చెప్పి పృథు చక్రవర్తి ద్వారా పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పృథు చక్రవర్తి ద్వారా చెప్తూ ఉన్నారు. కురుత అధోక్ష జియ, మొట్టమొదటి చేయాల్సినటువంటిది ప్రజలారా శ్రీహరి యొక్క పాదాలను ధ్యానిస్తూ ఉండాలి, శ్రీహరి మీద భక్తి కలిగి ఉండాలి, మీ ధర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి. తరువాత అలా చేయడం వల్ల మీ గృహ యజమానికి, మీ రాజుకి, మీ ఆఫీసర్కి, మీ సిస్టమ్కి కూడా పుణ్యలోకాలు సమర్పిస్తాయి, పుణ్యలోకాలు పొందుతాయి అని చెప్పిన తర్వాత ఓ విదురా యోయం తదనుమోదధ్వం పితృదేవర్షయోమలాహ కర్తృశాస్తురనుజ్ఞాతస్తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం.